హలో క్రియేటర్స్, చాలా మంది నాకు బ్రో వ్యూస్ అనేది వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. అండ్ మీకు కూడా సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదా? అయితే సరైన వీడియో అనేది క్లిక్ చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి అండ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నేను తెచ్చే ప్రతి వీడియోకి కూడా మీకు లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత వీడియోని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనమాట. అందుకని మీరు కూడా ఆ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ప్రతిరోజు చెప్తున్నా కదా, ప్రతిరోజు 40, 60, 50, 100 సబ్స్క్రైబర్స్ లేదా 200 మీ లక్ ఉంటే జస్ట్ 2 డేస్‌లోనే 8K సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. ఇక్కడ ఒక కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది కామెంట్ చేశారు. బ్రో నాకు 2 డేస్‌లోనే 8K సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోని. సో ఈ విధంగా కూడా మీకు కూడా మీ లక్ ఉంటే ఇట్లా పెరగొచ్చనమాట. అండ్ కొందరికైతే 60, 50, 100 నాకు కూడా ఇట్లానే పెరుగుతున్నారు. మీకు కూడా ఆ విధంగా పెరగాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ అనేది ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది. సో వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూడండి. నేనైతే ఇక్కడ చూడండి స్క్రీన్ వీడియో అనేది ఆన్ చేస్తున్నా. యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత అబౌట్ సెక్షన్ లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే పోస్ట్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే జస్ట్ 2 అవర్స్ ఎగో ఎంత పెట్టాను ఒకసారి చూడండి. 2340 సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అని పెట్టాను. మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 20 అవర్స్ ఎగో 2330 సబ్స్క్రైబర్స్ పెట్టాను. అంటే జస్ట్ ఇక్కడ 20 అవర్స్ 2 అవర్స్. సో దాదాపు 2 అవర్స్‌లోని 10 మెంబర్స్ వచ్చారనమాట. సో చూసుకోండి. దాని తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 2 డేస్ ఎగో 300 పెట్టాను. అండ్ డైరెక్ట్ 10, 20 నేను పెట్టలేకపోయాను. అంత స్పీడ్‌గా పెరిగిపోయారనమాట. సో ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా వైటీ స్టూడియో ఓపెన్ చేశా. ఓపెన్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రిఫ్రెష్ చేశాను మీ ముంగట ఎంత మీకు అక్కడ 40 పెట్టాను. అండ్ ఇక్కడ 47 అంటే 2347 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 7 సబ్స్క్రైబర్స్ అనేది ఆల్రెడీ పెరిగిపోయారు. సో కనుక ఈ విధంగా మీకు కూడా సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం మళ్ళీ చెప్తున్నా వీడియోని చివరి వరకు చూడండి, క్లియర్‌గా తెలుస్తుంది. సో ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. కలిసి అందరూ గ్రో అవుదాం. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ మీకు పెరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే మీ కంటెంట్. సో మీరు బ్రో మేము వ్లాగ్ చేస్తున్నాం, బ్రో మేము గేమింగ్ వీడియోస్ చేస్తున్నాం, బ్రో మేము కుకింగ్ వీడియోస్ చేస్తున్నాం, బ్రో మేము పలానా వీడియోస్ చేస్తున్నాం. బట్ మనకు సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు. వ్యూస్ అనేది ఎంతో కొంత బాగానే వస్తున్నాయి అనుకోని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరగట్లేదంటే మీ కంటెంట్ అంటే మీరు వీడియో అనేది చేస్తున్నారు. సో వీడియో చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఏదైనా సరే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లా చెప్తుంటారనమాట. బట్ అట్లా చెప్పకూడదు. మీకు చాలా వీడియోస్‌లో నేను ఇదే చెప్పాను. ఏందంటే మీ వీడియో ఇన్ఫర్మేషన్ ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో అది స్టార్టింగ్‌లో చెప్పండి. పలానా వీడియో పలానా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేయబోతున్నా అనుకోని ఆడియన్స్ అంటే క్లిక్ చేసి చూసిన ఆడియన్స్‌కి క్లియర్‌గా తెలియాలి. సో అట్లా తెలిస్తే ఏందంటే మీ పైన వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అలా నమ్మకం పెరిగిన తర్వాత ఏందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్‌లో ఎంతో కొంత ప్రొవైడ్ చేయండి. సో ఇట్లా ప్రొవైడ్ చేసిన తర్వాత మీ ఇంట్రో ఇచ్చేసి దాని తర్వాత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ థింగ్ ఏందంటే చాలా మంది ఏందంటే కమ్యూనిటీ పోస్ట్ అనేది అసలు యూజ్ చేయరు. ఈ కమ్యూనిటీ పోస్ట్ యూజ్ చేయడం వల్ల లాభం ఏంటి బ్రో అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు. కమ్యూనిటీ పోస్ట్ అనేది ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నానంటే నేను ప్రతి వీడియోస్‌లో చెప్పాను. యూట్యూబ్‌లో మీరు యాక్టివ్‌లో ఉంటున్నారనుకోని యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి క్లియర్‌గా తెలియాలి. సో ఎందుకంటే మీ ఛానెల్‌లో గాని ఇట్లా కమ్యూనిటీ పోస్ట్ అనేది అప్‌లోడ్ చేశారనుకోండి యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి క్లియర్‌గా తెలుస్తుంది. ఏందంటే పలానా క్రియేటర్ అనేది ప్రతిరోజు మన యూట్యూబ్‌లోనే యాక్టివ్‌లోనే ఉంటున్నారు. కనుక ఇతని ఛానెల్ అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్‌కి సజెస్ట్ చేద్దాం. మీ వీడియో సజెస్ట్ చేసినా లేదా మీ కమ్యూనిటీ పోస్ట్ అనేది మీరు పెట్టినా సరే డెఫినిట్‌గా ఆ పోస్ట్ కూడా మీ కంటెంట్‌కి తగిన క్రియేటర్‌కి సజెస్ట్ చేస్తుందనమాట. ఆ పోస్ట్‌కి అట్రాక్ట్ అయ్యి ఎవరైతే మీ పోస్ట్ అని ఓపెన్ చేసారో మీ ఛానెల్ ఓపెన్ చేసి మీ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తారు. అందులో మీ ఇన్ఫర్మేషన్ బాగుందనుకోండి, వాళ్ళకి మీ ఛానెల్ పైన ట్రస్ట్ పెరిగిందనుకోండి, డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుందనమాట. సో సెకండ్ థింగ్ అయిపోయింది. సో లాస్ట్ ఫైనల్ థర్డ్ వన్ ఏందంటే మీరు వీడియో అనేది చెప్తున్నప్పుడు స్టార్టింగ్‌లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకోని ఇట్లా అడగకుండా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను అనుకోని ఇట్లా చెప్పండి. అండ్ ఇక్కడ నేను చూస్తున్నారు కదా! ఇటువంటి సబ్స్క్రైబ్ బటన్ అనేది మీ వీడియో ఎడిటింగ్‌లోని పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలామంది వీడియోస్ అనేది ర్యాండమ్‌గా ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఇన్ఫర్మేషన్. బట్ అది చూపించడం వల్ల ఏందంటే
అక్కడ డిస్‌ప్లే అవుతుంటదనమాట. ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుందాం లేదా సపోర్ట్ చేద్దాం అనుకుని ఇట్లా ఆలోచన కూడా కలగొచ్చు మీ వీడియో చూస్తున్న కొద్దీ. ఈ ప్రాసెస్ మీరు చేసుకున్నారనుకోండి, ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే అండ్ మీ వీడియో ప్రతి వీడియోలోని ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ అనేవి వస్తూనే ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే సెట్టింగ్ అనేది ఉంది అనుకోని చెప్పాను కదా! ఆల్రెడీ ఆ సెట్టింగ్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేశాను. సో, ఆ వీడియో అనేది ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. అక్కడికెళ్లి మీరు వీడియో చూడండి క్లియర్‌గా తెలుస్తుంది. లేదా డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను వీలుంటే. సో, ఎళ్లి చూసారనుకోండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆ సెట్టింగ్ గురించి ఏందంటే, మీ వీడియో చూసే వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళు కామెంట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో, అటువంటి సెట్టింగ్ అనమాట. ఆ వీడియో డెఫినిట్‌గా చూడండి. ఎందుకంటే యూజ్‌ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకొచ్చిన డౌట్ అనేది మీకు అడగాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా ఉంటుందన్నమాట సెట్టింగ్ అనేది. కనుక ఆ వీడియో చూడండి క్లియర్‌గా తెలుస్తుంది. నా వీడియోస్‌లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి వీడియోలోని నేను ఆ సెట్టింగ్ అనేది ఆన్ చేసి పెడుతుంటాను. కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏదైనా డౌట్ వచ్చి అడగాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా అయితేనే వాళ్ళకొచ్చిన డౌట్ అనేది అడగగలరు. ఆ కామెంట్ అనేది వస్తుంది. ఆ కామెంట్ అనేది పిక్ చేసి ఓ డెడికేటెడ్ వీడియోనో లేదా ఆ కామెంట్‌లోనో రిప్లై ఇవ్వడం ఇట్లా చేస్తుంటాను. మీకు కూడా ఏ డౌట్ ఉన్నా సరే ఇప్పుడే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఐ హోప్ గైస్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3Kకి చాలా దగ్గరలో ఉన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. నాకు వీడియో చేయనీకి కూడా ఎంకరేజ్‌గా ఉంటుందన్నమాట. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్‌ను యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.